ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా పంపిణీ సిద్ధాంతం అనే లెసన్ గురించి చర్చించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన ఉత్పత్తిలో పాల్గొనటం వల్ల వాటికి వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా పంపిణీ జరుగుతుంది అనేది ఈ యొక్క పాఠ్యాంశంలో తెలుసుకోవడం జరుగుతుంది. అంటే భూమికి బాటకం ఎట్లా పంపిణీ జరుగుతుంది, శ్రమకు వేతనం ఎట్లా పంపిణీ జరుగుతుంది, మూలధనానికి వడ్డీ ఎట్లా పంపిణీ జరుగుతుంది, వ్యవస్థాపకుడికి లాభాలు ఎట్లా పంపిణీ జరుగుతుంది అనేది ఇందులో తెలుసుకుంటాం. ఇందులో మొదటి ఉత్పత్తి కారకమైన ప్రధానమైనది మరి భూమికి బాటకం ఎట్లా పంపిణీ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ మన యొక్క సిలబస్ ప్రకారము రికార్డు భూమికి బాటకం ఎట్లా ఏర్పడుతుంది అనేది ఈ యొక్క సిద్ధాంతం ద్వారా తెలియజేయడం జరిగింది. సో అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో రికార్డు బాటక సిద్ధాంతం అనేది ఇతను చెప్పుకునే ముందు ఇతను సాంప్రదాయ ఆర్థికవేత్తగా చెప్పుకోవచ్చు. ఇతను ఇంగ్లాండ్కి సంబంధించిన 19వ శతాబ్దపు సాంప్రదాయ ఆర్థికవేత్త. ఇతను మరి తన యొక్క సిద్ధాంతాన్ని ఏమని చెప్పిందంటే భూమికి ఎట్లా బాటకం ఏర్పడుతుందని చెప్పడం జరిగిందంటే భూమికి కొన్ని సహజమైన అనస్వరమైన శక్తులు ఉన్నాయి. సో ఆ శక్తులను ఉపయోగించుకున్నందుకు గాను పండిన పంటలో భూస్వామికి చెల్లించే భాగమే బాటకం అని చెప్పేసి రికార్డు చెప్పడం జరిగింది. అంటే భూమిని మనం ఉపయోగించుకునే కొలది అది నశించిపోదు, దానికి కొన్ని సహజంగా నశించిపోలేని శక్తులు ఉన్నాయి. అంటే దాన్ని ఉపయోగించుకునే కొద్దిగా దాని ఉత్పత్తి అనేది జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఆ సహజమైన ఆ అనస్వరమైన శక్తులను ఉపయోగించుకున్నందుకు గాను ఆ యొక్క భూస్వామికి ఇచ్చే ప్రతిఫలమే బాటకం అని చెప్పేసి రికార్డు చెప్పడం జరిగింది. చూడండి, మన భూమి అనేది అనేక సంవత్సరాలకు ఉంది, దానిలో ఉత్పత్తి జరుగుతూనే ఉంది, పంటలు పండిస్తున్నాం. మరి అది పంటలు పండకుండా అయిపోతుందా అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పంటలు పండడానికి అనుకూలంగానే ఉంటుందన్నమాట. అంటే అట్లా కొన్ని సహజమైన శక్తులు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నంటేనా వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులే బాటకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటి ఇక్కడ బాటకం ఎట్లా ఏర్పడుతుందంటే వైవిధ్యం అంటే భూమిలో వైవిధ్యం ఉంటుంది, భూసారంలో తేడాలు ఉంటాయి. కాబట్టి భూసారంలో తేడాల వల్ల ఒక భూమికి సారంలో తేడాల వల్ల కొంత మిగులు అనేది ఏర్పడుతుంది. అంటే ఒక ఎకరంలో ఒక పంట వేసినప్పుడు దానికి కొన్ని బస్తాలు పండుద్ది, కొన్ని సారవంతమైన భూములు ఎక్కువ పంట పండుద్ది. సో రెండింటి మధ్య తేడానే ఒక ఎకరంలో ధాన్యం బస్తాలు ఒకవేళ మంచి సారవంతమైతే 40 బస్తాలు పండి అనుకోండి, ఇంకొక సారవంతం తక్కువ ఉన్న భూమిలో 30 బస్తాలే పండింది అనుకోండి. ఈ రెండింటి మధ్య ఏమైంది, ఒక దాంట్లో 40 పండిని, ఒక దాంట్లో 30 పండిని. సో మధ్య తేడా ఎంత ఉంది, 10 బస్తాలు. సో ఆ 10 బస్తాల ధాన్యాన్ని ఆ మిగులు ఏర్పడుతుంది కాబట్టి దాన్నే బాటకము అనేది ఈయన యొక్క సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి బాటకం అనేది వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులే బాటకంగా ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే ఈయన సిద్ధాంతం అనేది కొన్ని ప్రమేయాల మీద ఆధారపడింది. ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ కూడా సంపూర్ణ పోటీలో ఉంటుంది. అంటే సంపూర్ణ పోటీ ఏంటిది ఇక్కడ మనం అంటే ఉత్పత్తి కారకాలన్నీ కూడా సజాతీయంగా ఉంటాయి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. రెండోది భూమి ప్రకృతి ప్రసాదించిన కానుక, దీనికి ఉత్పత్తి వ్యయం ఉండదు. ప్రకృతి ప్రసాదించిన కానుక వాస్తవమే, కానీ ఏమంటున్నాం దీనికి ఉత్పత్తి వ్యయం ఉండదని భావించాలంటున్నాం. కానీ ఏం చేస్తాం, మనం ఉత్పత్తి చేయడం కోసం భూమి మీద కొంత ఖర్చు పెడతాం. అంటే దానికి ఎరువులు తోలించడము లేదా క్రిమిసారక మందులు వాడటం అనేది చేస్తాం. కానీ మనం అనుకోవాలి దీనికి ఉత్పత్తి వ్యయం అనేది ఉండదు అనేది మనం భావించాలన్నమాట. ఇంకా భూమి యొక్క సప్లై స్థిరము, భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటూ సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుందని చెప్పడం జరిగింది. భూమి యొక్క సప్లై స్థిరమే, ఎందుకంటే మనం భూమి యొక్క లక్షణాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో కాబట్టి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది, అంటే మార్చడానికి వీలు ఉండదు, ఇది ఒక అంశము. అదేవిధంగా భూమికి మూలమైన వినాశనం కాదాగని శక్తులు ఉంటాయి. అంటే భూమిని ఉపయోగించుకునే కొద్దిగా అది నాశనం కాదు, దానికి కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి, సహజమైన నశింపులేని శక్తులు ఉంటాయి. సో కాబట్టి భూమి ఉపయోగించుకునే కొద్దిగా మనకి ఇంకా పంటలు పండుతున్నాయి కాబట్టి దానికి శక్తులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతవరకు పోయిన తర్వాత క్షీణ ప్రతిఫలం రావడానికి అవకాశం ఉంటుంది, కానీ మనం ప్రమేయం చేసుకుంటాం అనమాట ఇక్కడ. అదేవిధంగా భూమిని వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. అంటే రికార్డు ఏం చేసింది ఇక్కడ ఈ బాటక సిద్ధాంతం గురించి చెప్పడం కోసం, అంటే భూమికి ఎట్లా బాటకం నిర్ణయించబడుతుంది, భూమికి బాటకం ఎట్లా పంపిణీ జరుగుతుందనే అంశాన్ని చెప్పేటప్పుడు వ్యవసాయ రంగాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం భూమి. కానీ సాధారణంగా చూస్తే మనం వ్యవసాయ రంగం కాకుండా భూమిని
ఉత్పత్తి కోసము, అనేక నివాసం కోసం అన్ని రకరకాలుగా ఉపయోగించుకుంటాం. కానీ మనం ఏమనుకుంటే ఇక్కడ వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగించుకుంటాం అనే ప్రమేయంతో ఈ యొక్క రికార్డ్ ఆఫ్ బాటక్ సిద్ధాంతాన్ని వివరించడం జరిగిందనమాట. దీంతోపాటు భూమి విజాతీయము, భూసారంలో తేడాలు ఉంటాయి. సో కాబట్టి భూసారంలో తేడాలు ఉంటాయి, అది డిఫరెంట్గా ఉంటాయి భూములన్నీ కూడా, అది వాస్తవమే. అదేవిధంగా అతి సారవంతమైన భూమిని ముందుగా వాడతాము, తక్కువ సారవంతమైన భూమిని తర్వాత వాడతామని ప్రమేయం తీసుకోవాలి. అంటే మనం వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భూముల్లో జనరల్గా మనం ఏదైతే ముందు సారవంతమైన భూమి ఉందో అదే వాడతాము, తర్వాత తక్కువ సారవంతమైన భూమి వైపు వెళ్తాం అనేది ప్రమేయం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకొక ప్రమేయం ఏంటంటే భూమిని సాగు చేసేటప్పుడు తరహాను అనుసరించి క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. సో క్షరానుపాత సిద్ధాంతంలో మనం చెప్పుకున్నాం ఏంటి, భూమిని మనం ఉపయోగించుకోలేది, శ్రామికుల సంఖ్యను పెంచే కొలది ఒక స్థాయి దాటిన తర్వాత క్షీణ ప్రతిఫలాలు వస్తాయని చెప్పేసి ఉత్పత్తి సిద్ధాంతం లెసన్లో చెప్పుకోవడం జరిగింది. సో అది వాస్తవం. ఇంకా దీని తర్వాత అయితే ఆ క్షీణ ప్రతిఫలాలు ఇప్పుడు స్వల్పకాలానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా దీర్ఘకాలంలో బాటకం ఏర్పడుతుంది అనేది ప్రమేయం చేయబడింది. కానీ మనం ఏమనుకుంటాం అది స్వల్పకాలంలో కూడా ఏర్పడుతుంది, అదేంటనేది మనం తెలుసుకుంటాం. అదేవిధంగా చివరి గ్రేడ్ భూమికి బాటకం ఉండదు. చివరి గ్రేడ్ ఏంటంది, ఒక భూమిని ఉపయోగిస్తున్నాం, ఆ భూమికి అదనంగా ఇంకొక భూమిని ఉపయోగిస్తున్నాం, ఆ భూమికి అదనంగా ఇంకొక ఉపయోగిస్తాం. అంటే ఎప్పుడైతే చివరి భూమిని ఉపయోగించడం ఆపుతామో అది ఉపాంత భూమి అంటాం. ఒక భూమికి కొంత భూమికి అదనంగా వచ్చేది ఉపాంత భూమి. సో చివరి గ్రేడ్ భూమి అంటే ఇక్కడ ఉపాంత భూమికి బాటకం ఉండదు. ఉపాంతంగా అంటే ఒక భూమికి అదనంగా మరి కొంత భూమిని సాగు చేసేటప్పుడు ఆ వచ్చిన అదనపు భూమిని మనం ఉపాంత భూమి అంటాం అనమాట. సో దానికి బాటకం ఉండదు అని చెప్తున్నాం. సో అది మన ప్రమేయం పోయినప్పుడు మీకు తేలిగ్గా అర్థమవుతుంది. తర్వాత భూమికి మాత్రమే బాటకం ఏర్పడుతుంది అంటే నీ రికార్డు సిద్ధాంతం ప్రకారము భూమికి మాత్రమే బాటకం ఉంటుందని చెప్తున్నాం. కానీ రెంట్ అనేది మనకి భూమికి కాకుండా రకరకాల వస్తువులకి, సైకిల్కి కిరాయి, ఇట్లాంటివి కూడా, ఇంటి కిరాయి కూడా బాటకంగా మనం చెప్పుకోవచ్చు. సో వస్తువు యొక్క అంటే ఆ యొక్క ధర వల్ల బాటకం ఏర్పడుతుంది. అంటే ఏంటి ధర, ఉత్పత్తి కారకాల యొక్క ధర వల్ల బాటకం ఏర్పడుతుంది అనేది ఈయన యొక్క ప్రమేయం. సో ఈ ప్రమేయాలతో ప్రధానంగా ఆయన ఒక ఉదాహరణ ద్వారా ఈ యొక్క రికార్డు బాటక సిద్ధాంతంగా రికార్డు తన బాటక సిద్ధాంతాన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏంటది అంటే ఇతను భూమికి ఎట్లా బాటకం ఏర్పడింది అనే అంశం మీద ఏం చెప్పిందంటే భూసారంలో తేడాలను బట్టి, అదేవిధంగా భూ నాణ్యతలో తేడాలను బట్టి ఒక ప్రదేశంలోని భూముల్ని 3 వర్గాలుగా వర్గీకరించిండు. అంటే ఏంది, ఏ గ్రేడ్ భూమి, బి గ్రేడ్ భూమి, సి గ్రేడ్ భూమిగా. సో ఇతని ప్రకారం ఏంటంటే ఏ గ్రేడ్ భూమి ఎక్కువ సారవంతమైంది, బి గ్రేడ్ భూమి ఏమో కొద్దిగా తక్కువ సారవంతమైంది, సి గ్రేడ్ భూమి ఇంకా తక్కువ సారవంతమైందిగా విభజించిండు. అయితే ఇతని ఎగ్జాంపుల్ ఏం చెప్పినంటే ఒక ప్రదేశంలో జనాభా పెరిగే కొద్దీ జనాభా పెరిగి తమ యొక్క ఆహార అవసరాల కోసం వాళ్ళు ఒక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళారని భావిద్దాం మనం. కొంతమంది ఒక ప్రదేశంలో జనాభా వేగంగా పెరిగి ఆ ప్రాంతంలో జనాభా తమ ఆహార అవసరాలను తీర్చుకోవడం కోసం వేరే కొత్త ప్రాంతానికి తరలి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, అక్కడ భూమి ఉంది. ఆ భూమి ఎట్లుందన్ను అంటే మనం చెప్పుకున్నాం కదా, భూసారంలో తేడాలు ఉంటాయి కాబట్టి, భూసారంలో తేడాలు ఉన్నాయి కాబట్టి అక్కడ భూమి ఎక్కువ సారవంతమైంది, మధ్య సారవంతమైంది, ఇంకా తక్కువ సారవంతమైన భూములుగా మనం చెప్పుకోవడం జరిగింది. సో మొదట ఎవరైతే కనుక ఫస్ట్ ఆ ప్రాంతానికి తరలి వెళ్ళారో అంటే వలస వెళ్ళారో ఆహార అవసరాల కోసం, అక్కడ ముందుగా ఏం చేశారు వాళ్ళు, ఏదైతే ఎక్కువ సారవంతమైన భూమి ఉందో మనం అనుకున్నట్టు ఏ గ్రేడ్ భూమి ఎక్కువ సారవంతమైనదిగా మనం భావిస్తున్నాం. సో కాబట్టి ఆ ఎక్కువ సారవంతమైన ఏ గ్రేడ్ భూమిని మరి సాగు చేయడం మొదలుపెట్టారు. ఏది, ఆ ప్రాంతానికి వెళ్ళిన కొంతమంది ప్రజలు. వాళ్ళు తమ యొక్క శ్రమను కానీ తర్వాత తమ యొక్క మూలధన రూపంలో ఆ ఏ గ్రేడ్ భూమి మీద దాదాపు 6,000 రూపాయల పెట్టుబడి పెట్టి ఎన్ని బస్తాల ధాన్యం పండించారనుకుందాం మనం, ఒక 250 బస్తాల ధాన్యాన్ని పండించారనుకుందాం. ఎన్ని బస్తాలు, 250 బస్తాల ధాన్యాన్ని పండించారు ఏ గ్రేడ్ భూమిపై. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆ మొత్తం అంటే ఇక్కడ ఏ గ్రేడ్ భూమిని మొత్తం తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఏ గ్రేడ్ భూమికి బాటకం ఉండదని చెప్తారు. ఎందుకని అంటే ఇక్కడ మొత్తం వ్యయానికి మొత్తం రాబడి సమానంగా ఉంది. అంటే 250 ఆహార బస్తాల ధాన్యాన్ని పండించడానికి
6,000 పెట్టుబడి పెట్టారు. సో కాబట్టి ఇక్కడ 6,000 సమానంగా ఆహార ధాన్యాలు పండినాయి. కాబట్టి ఇక్కడ మొత్తం రాబడి మొత్తం వ్యయానికి సమానంగా ఉన్నందువల్ల ఇక్కడ ఏ గ్రేడ్ భూమికి బాటకం ఉండదని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. ఎవరు? రికార్డు. కాబట్టి 6,000 ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూపించను. 6,000/250 = 24. అంటే ఒక్కొక్క బస్తాకి అయ్యే వ్యయము 24 రూపాయలు. సో కాబట్టి అక్కడ రాబడి దాని యొక్క వ్యయానికి అంటే ఉత్పత్తికి వ్యయానికి సమానమైంది కాబట్టి ఈ భూమి మీద ఎలాంటి బాటకం ఉండదు అనేది ఈయన యొక్క ప్రమేయం ఆధారంగా చెప్పిన వివరణ. సో తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకా ఆ యొక్క ప్రాంతంలో అంటే వేరే ప్రాంతంలోని జనాభా వేగంగా పెరిగి ఇప్పుడు ఏ గ్రేడ్ భూమి సాగు చేసిన ప్రాంతానికి మరికొంతమంది ఆహార అవసరాల కోసం రావడం జరిగింది. సో ఇక్కడికి ఎప్పుడైతే కనుక మళ్ళీ కొంతమంది ప్రజలు ఈ యొక్క ప్రాంతానికి వచ్చారో ఏ గ్రేడ్ భూమి ఆల్రెడీ సాగు చేశారు కాబట్టి దాని తర్వాత కొద్దిగా తక్కువ సారవంతమైన భూమి ఏముంది? బి గ్రేడ్ భూమి ఉంది. సో బి గ్రేడ్ భూమి అందుబాటులో ఉంది కాబట్టి ఆ కొత్తగా వచ్చిన మళ్ళీ కొంతమంది ప్రజలు ఆ బి గ్రేడ్ భూమి మీద అదే 6,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తు పరిమాణం అంటే 6,000 పెట్టుబడితో ఎన్ని బస్తాల ధాన్యం పండింది? 200 బస్తాల ఆహార ధాన్యాలమే పండింది. ఎందుకని? ఏ భూమి 250 పండితే బి గ్రేడ్ భూమి కొద్ది తక్కువ సారవంతమైంది కాబట్టి అదే 6,000 పెట్టుబడితో 200 బస్తాల ఆహార ధాన్యం మాత్రమే పండింది. కాబట్టి ఇప్పుడు ఈ 6,000 200 బస్తాల ధాన్యం పండింది కాబట్టి ఒక్కొక్క బస్తా ధాన్యం ఖరీదు 30 రూపాయలు అయింది. సో కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నా, ఈ బి గ్రేడ్ భూమి యొక్క ఉత్పత్తి ఖర్చు 6,000, దానికి పండిన పంట 200 బస్తాల ధాన్యము సమానమైంది. అంటే మొత్తం రాబడి ఏమో 200 బస్తాల ధాన్యము, మొత్తం ఉత్పత్తి 6,000, ఈ రెండింటికి సమానమైంది అని భావించి బి గ్రేడ్ భూమిపై కూడా ఎలాంటి బాటకం ఉండదు అని చెప్పేసి ఆయన చెప్తాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇంత ముందరేమో ఏ గ్రేడ్ భూమి ఒక్కటే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రజలు బి గ్రేడ్ భూమి కూడా సాగు చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ 2 రకాల భూములు ఏర్పడినాయి. ఏ గ్రేడ్ భూమి ఒకటి, బి గ్రేడ్ భూమి ఒకటి. ఇప్పుడు ఏమైంది, ఏ గ్రేడ్ భూమి యొక్క మిగులు బి గ్రేడ్ భూమితో పోలిస్తే ఎన్ని బస్తాల ధాన్యం ఎక్కువ ఉంది? 50 బస్తాల ధాన్యం ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 50 బస్తాల ధాన్యం. అంటే బి గ్రేడ్ భూమి కంటే ఏ గ్రేడ్ భూమి అదే 6,000 పెట్టుబడితో సాగు చేయడం వల్ల 50 బస్తాల ధాన్యాన్ని అదనంగా పొందగలుగుతుంది ఏ గ్రేడ్ భూమి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తుంటే రికార్డు, ఈ మిగులే అంటే బి గ్రేడ్తో పోల్చుకున్నప్పుడు ఏ గ్రేడ్ భూమిలో 50 బస్తాల ధాన్యం మిగులుంది కాబట్టి ఈ మిగులునే బాటకంగా చెప్తుడేనా? ఈ మిగులుని ఏం చెప్తుండు? బాటకంగా చెప్తుండు. అంటే ఇందాక ఆయన ప్రమేయం ఏం చెప్పిండు? ఉపాంత భూమికి బాటకం ఉండదని చెప్పిండు. కాబట్టి ఏ గ్రేడ్ భూమికి ఎలాంటి ఉపాంత భూమి లేదు కాబట్టి అప్పుడు దానికి అదే ఉపాంత భూమి దానికి బాటకం లేదు. కానీ ఏ గ్రేడ్ భూమి తర్వాత బి గ్రేడ్ భూమి వచ్చింది కాబట్టి సాగులోకి ఏ గ్రేడ్ భూమితో పోల్చినప్పుడు బి గ్రేడ్ భూమి ఉపాంత భూమి అంటే అదనంగా వచ్చింది కాబట్టి అదనపు భూమిని ఉపాంత భూమి అంటున్నాం. కాబట్టి ఆ ఉపాంత భూమి అయిన బి గ్రేడ్ భూమికి బాటకం లేదు. సో బి గ్రేడ్తో పోల్చుకున్నప్పుడు ఏ గ్రేడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది 50 బస్తాల ధాన్యం అదనంగా అక్కడ మిగులు ఉంది కాబట్టి ఆ 50 బస్తాల ధాన్యాన్ని ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకంగా చెప్తుండు. ఎందుకని? దీంతో బి గ్రేడ్ భూమితో పోల్చుకున్నప్పుడు ఏ గ్రేడ్ భూమికి ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ మిగులే బాటకం అనేది ఈ యొక్క రికార్డు చెప్పిన వివరణ. అంటే వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులు అంటే ఏ గ్రేడ్ భూమికి బి గ్రేడ్ భూమి మధ్య తేడా ఉండటం వల్ల వచ్చిన మిగులు 50 బస్తాల ధాన్యం కాబట్టి 50 బస్తాల ధాన్యమని ఏ గ్రేడ్ భూమిని ఎవరికైనా కౌలుకి ఇచ్చినట్టయితే దానికి 50 బస్తాల ధాన్యము బాటకంగా నిర్ణయించవచ్చు అని చెప్పేసి రికార్డు చెప్తున్నాడు. అయితే ఇక్కడ దాన్ని ద్రవ్య రూపంలో చెప్పినట్టయితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 6,000 / 200 బస్తాల ధాన్యం పండింది కాబట్టి ఒక్కొక్క బస్తా ధాన్యం ఖరీదు 30 రూపాయలు పట్టింది కాబట్టి ఇక్కడ మనం కింద రెడ్ మార్క్స్ వచ్చినాం 30 రూపాయలు పట్టింది కాబట్టి ఈ యొక్క ఏ గ్రేడ్ భూమికి ధాన్య రూపంలో చెప్తేనేమో 50 బస్తాల ధాన్యము, ద్రవ్య రూపంలో చెప్తే 50 × ఒక్కొక్క బస్తా ధాన్యం ఖరీదు 30 రూపాయలు కాబట్టి 1,500 రెంట్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ద్రవ్య రూపంలో అయితే కనుక ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం 1,500 రూపాయలుగా ఉంటుంది. కానీ బి గ్రేడ్ భూమికి బాటకం ఉండదు. ఈయన ప్రమేయం ప్రకారం ఉపాంత భూమికి బాటకం లేదు కాబట్టి. సో ఇది ఒక అంశము. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇంకొకటి చూడాల్సింది, ఇంకా ప్రాంతంలో జనాభా ఇంకా విపరీతంగా పెరిగి మరికొంతమంది ప్రజలు ఆహార అవసరాల కోసం
మరి ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఏది ఏ గ్రేడ్ భూమి, బి గ్రేడ్ భూమి చెందిన ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చేసరికి ఇంకా ఏ భూమి ఉంది ఇక్కడ, ఏ గ్రేడ్ భూమి మొదటోళ్ళు తీసుకున్నారు, బి గ్రేడ్ భూమి సెకండ్ వచ్చిన వాళ్ళు సాగు చేశారు. ఇంకా ఉన్న భూమి ఏంటి అక్కడ, బి గ్రేడ్ భూమి కంటే కూడా తక్కువ సారవంతమైన సి గ్రేడ్ భూమి ఉంది. సో కాబట్టి ఈ సి గ్రేడ్ భూమిని కొత్తగా వలస వచ్చిన ప్రజలు, ఈ ప్రాంతానికి వచ్చిన వలస వచ్చిన ప్రజలు అదే 6,000 రూపాయల పెట్టుబడి పెట్టి అంతే పరిమాణం ఉన్న సి గ్రేడ్ భూమిని సాగు చేశారనుకుందాం మనం. సో సాగు చేసేటప్పుడు ఏమైతే, ఇప్పుడు ఫస్ట్ ఏమో ఏ గ్రేడ్ భూమిలో 250 బస్తాల ధాన్యం పండింది, బి గ్రేడ్ భూమిలో 200 బస్తాల ధాన్యం పండింది. కానీ సి గ్రేడ్ భూమిలో తక్కువ ధాన్యం పండింది కదా, కాబట్టి సి గ్రేడ్ భూమిలో 150 బస్తాల ధాన్యం మాత్రమే పండింది. ఇన్ని 150 బస్తాల ధాన్యం మాత్రమే పండుతుంది, ఎందుకంటే తక్కువ సారవంతమైంది కాబట్టి ఇది. సో ఇప్పుడు దీనికి ఏమైంది, ఇక్కడ ఈ 150 బస్తాల ధాన్యం పండింది కాబట్టి 6,000 రూపాయలకి సరిపోను పండిన ధాన్యం 150 బస్తాలు కాబట్టి ఇక్కడ మొత్తం ఉత్పత్తి వ్యయం 6,000, మొత్తం రాబడి 150 బస్తాల ధాన్యం సమానంగా ఉంది. కాబట్టి ఇక్కడ సి గ్రేడ్ భూమికి ఎలాంటి బాటకం ఉత్పన్నం కాదని చెప్తున్నాయి, ఉత్పన్నం కాదు. కాబట్టి ఇక్కడ ఏమైంది, అదే 6,000 రూపాయలతో రెడ్డింగ్తో మనం బ్రాకెట్లో చూపించను, అదే 6,000 రూపాయలతో 150 బస్తాల ధాన్యం పండింది కాబట్టి ఒక్కొక్క బస్తా ధాన్యం ఖరీదు 40 రూపాయలు పడ్డది. కాబట్టి ఆ 40 రూపాయలకి ఉత్పత్తికి ఆ అయిన వ్యయానికి సమానం అనేది ఇక్కడ చెప్తుడు రికార్డు. సో కాబట్టి ఇక్కడ ఏంది, సి గ్రేడ్ భూమికి ఎలాంటి బాటకం ఉండదని చెప్తుడు ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సి గ్రేడ్ భూములను ఉపాంత భూములు లేదా బాటకం లేని భూములు అంటాం. ఎందుకని అంటే ఏ గ్రేడ్ భూమికి ఉపాంత భూమి ఇప్పుడు ఎవరయ్యారు, ఇంతకుముందు సి గ్రేడ్ భూమి సాగులో చేయడానికి బి గ్రేడ్ భూమి అయింది ఉపాంత భూమి. ఇప్పుడు ఏమైంది, బి గ్రేడ్ భూమికి ఫస్ట్ సి గ్రేడ్ భూమి లేదు కాబట్టి దీనికి ఎలాంటి ఉపాంత భూమి లేదు. కాబట్టి ఇప్పుడు ఏ గ్రేడ్ భూమికి ఉపాంత భూమి సి గ్రేడ్ భూమి అవుతుంది, బి గ్రేడ్కి కూడా ఉపాంత భూమి సి గ్రేడ్ భూమి అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందర బి గ్రేడ్ భూమికి బాటకం ఏర్పడాల, ఎందుకంటే దానికి ఉపాంత భూమి లేదు కాబట్టి. కానీ ఇప్పుడు సి గ్రేడ్ భూమి రావడం వల్ల ఏమైంది, సి గ్రేడ్ భూమిలో కేవలం 150 బస్తాల ధాన్యం పండింది, బి గ్రేడ్ భూమిలో 200 బస్తాల ధాన్యం పండింది. కాబట్టి ఇప్పుడు సి గ్రేడ్ భూమితో పోల్చుకున్నప్పుడు బి గ్రేడ్ భూమి యొక్క బాటకం 50 బస్తాలు. ఎందుకని అంటే బి గ్రేడ్ భూమి కంటే సి గ్రేడ్ భూమి 50 బస్తాల ధాన్యం తక్కువ పండింది కాబట్టి ఇప్పుడు సి గ్రేడ్ భూమితో పోల్చుకున్నప్పుడు బి గ్రేడ్ భూమి సాగులోకి ఇవ్వాలంటే ఎవరికన్నా 50 బస్తాల ధాన్యాన్ని బాటకంగా నిర్ణయించాలి. సో అట్లే సి గ్రేడ్ భూమితో పోల్చుకున్నప్పుడు ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం ఎంత అవుతుంది అంటే, ఏ గ్రేడ్ భూమిలో 250 బస్తాల ధాన్యం పండుతుంది, సి గ్రేడ్ భూమిలోనేమో 150 బస్తాల ధాన్యం, అంటే 100 బస్తాల ధాన్యం తేడా ఉంది ఏ గ్రేడ్ భూమికి. కాబట్టి ఏ గ్రేడ్ భూమికి బాటకం ఎంత, 100 బస్తాల ధాన్యము ఏది సి గ్రేడ్ భూమితో పోల్చుకున్నప్పుడు. అదే కనుక బి గ్రేడ్ భూమికి బాటకం 50 బస్తాల ధాన్యం పొందుతుంది అనమాట. సో దీన్ని ఏం చేసిన మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ద్రవ్య రూపంలో చెప్తున్నాం. ఏంటి, సి గ్రేడ్ భూమిలో 6,000 రూపాయలతో 150 బస్తాల ధాన్యం పండితే 6,000/150 ఈక్వల్ టు 40 రూపీస్. అంటే ఒక్కొక్క బస్తానికి 40 రూపాయల ఖర్చు అయింది. అక్కడ మనం చెప్తున్నాం 40 రూపాయల వాల్యూ, ఒక బస్తా ఖరీదంతా 40 రూపీస్ అంటే 40 రూపాయలు. ఇప్పుడు సి గ్రేడ్ భూమితో పోల్చుకున్నప్పుడు ఏ గ్రేడ్ భూమి యొక్క ధాన్యం ఎంత బాటకం, 100 బస్తాల ధాన్యం. ఎందుకని సి గ్రేడ్ భూమి 150 పండుతుంది, ఏ గ్రేడ్ భూమి 250 పడుతుంది కాబట్టి దీని యొక్క మిగులు ఇక్కడ ఏ గ్రేడ్ భూమి యొక్క మిగులు 100 బస్తాలు కాబట్టి మనం ఏం చేసిన ఇక్కడ చూపండి బ్రాకెట్లో చూపించాను చూడండి. ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం ధాన్యం రూపంలో 100 బస్తాలు ఇంటూ దాని ఖరీదు 40 కాబట్టి 4,000 రూపాయలు చూపించను ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం. ఏది సి గ్రేడ్ భూమితో పోల్చుకున్నప్పుడు సో 4,000. అదేవిధంగా బి గ్రేడ్ భూమి బాటకం ఎంత, ధాన్యం రూపంలో చూస్తుంది 50 రూపాయలు, దాని ఖరీదు 40 రూపీస్ కాబట్టి మనకి ఎట్లా 40 రూపీస్ ఎట్లా అని చెప్తున్నాం అంటే సి గ్రేడ్ భూమి యొక్క ధాన్యంతో దాని యొక్క ఖర్చుని ధాన్యంతో భాగరిస్తే ఒక్కొక్క బస్తా ఖరీదు 40 రూపీస్ అయింది కాబట్టి అంటే 40 రూపాయలు అయింది కాబట్టి ఇక్కడ బి గ్రేడ్ భూమి యొక్క 50 బస్తాల ధాన్యం ఇంటూ 40 రూపాయలు అంటే 2,000 రూపాయలు. సో కాబట్టి ఇప్పుడు ఏ గ్రేడ్ భూమి బి గ్రేడ్ భూమి యొక్క బాటకం దేనివల్ల ఏర్పడింది, సి గ్రేడ్ భూమి వల్ల అంటే ఉపాంత భూమి వల్ల. సో దాంతో పోల్చుకున్నప్పుడు దీని ధాన్యం 100 బస్తాలు ఏ గ్రేడ్ భూమి యొక్క ధాన్యం, బి గ్రేడ్ భూమి యొక్క ధాన్యం 50 బస్తాలు మిగులుంది కాబట్టి ఈ మిగులునే బాటకము అని చెప్పేసింది. అంటే వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులు. ఏ వైవిధ్యము, భూమిలో తేడాలు ఉండటం వల్ల, భూసారంలో తేడాలు ఉండటం వల్ల
ఇక్కడ ఏర్పడే మిగిలింది దాన్నే బాటకం అంటున్నాం. సో కాబట్టి సి గ్రేడ్ భూమికి ఏంటి, ఎలాంటి బాటకం ఉండదు, ఉపాంత భూమి కాబట్టి అనేది ఈయన యొక్క ఉద్దేశము. సో దీన్ని మనం ఒక పట్టిక ద్వారా తెలుసుకుందాం. పక్కన చూడండి, ఇక్కడ ఒక పట్టిక ఇచ్చింది మనం. ఏంటి ఇది, ఏ గ్రేడ్ భూమి, తర్వాత బి గ్రేడ్ భూమి, సి గ్రేడు భూమి, రికార్డు పట్టిక. భూమి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు. ఉత్పత్తి వ్యయం చూడండి, ఇక్కడ ఏ గ్రేడ్ భూమి మీద 6,000 పెట్టిను, బి గ్రేడ్ భూమి మీద 6,000, సి గ్రేడ్ మీద 6,000. ఖర్చు ఉత్పత్తి ఎంత వచ్చింది, 250 బస్తాల ధాన్యము. బి గ్రేడ్ భూమి మీద 200 బస్తాల ధాన్యము, సి గ్రేడ్ భూమిలో 150 బస్తాల ధాన్యము. పక్కన ఏం చేసినాము, బాటకము లేదా మిగులు విలువ చెప్పినాం, అంటే బస్తాల రూపంలో చెప్పినాం, ద్రవ్య విలువ చెప్పినాం. ఇప్పుడు సి గ్రేడ్ భూమి యొక్క 6,000 రూపాయల పెట్టుబడితో 150 బస్తాల ధాన్యం పండింది కాబట్టి ధాన్యం రూపంలో చెప్తే సితో పోల్చుకున్నప్పుడు ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం చూపించండి. బస్తాల్లో ఎంత చూపించినాం మనం, 100 బస్తాలు. ఎందుకంటే అది 250 పండింది, ఇది 150 పండింది సి గ్రేడ్ భూమి కాబట్టి 100 బస్తాలు ఎక్కువ ధాన్యం పండింది కాబట్టి ఏ గ్రేడ్ భూమి బాటకం 100 బస్తాలు. అదేవిధంగా బి గ్రేడ్ భూమి బాటకం చూడండి, ఇక్కడ బి గ్రేడ్ భూమిలో 200 బస్తాల ధాన్యం పండింది, సి గ్రేడ్ భూమిలో 150. సో సి గ్రేడ్తో పోల్చుకున్నప్పుడు 50 బస్తాలు అదనంగా పండింది బి గ్రేడ్ భూమి. సో దానికి ఎదురుగా మనం ఈ 50 బస్తాల ధాన్యం చూపించడం బాటకం రూపంలో. సి గ్రేడ్ భూమికి 0, అంటే బాటకం ఉండదు, ఎందుకంటే ఉపాంత భూమికి బాటకం ఉండదు అనేది ఈ యొక్క రికార్డు బాట సిద్ధాంతం. సో కాబట్టి ధాన్యం బస్తాల రూపంలో 100 బస్తాలు, 50 బస్తాలు ఏ గ్రేడ్ భూమికి, దాన్ని మన ద్రవ్య రూపంలో చెప్పినాం. ఏంటి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, సి గ్రేడ్ భూమికి ఖర్చు 6,000, 150 బస్తాల ధాన్యం పండింది. సో కాబట్టి 6,000 బై 150 అంటే ఒక్కొక్క బస్తా ధాన్యం ఖరీదు 40 రూపాయలు. కాబట్టి ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం 100 బస్తాలు ఇంటూ దాని ధర, బస్తా ధర 40 రూపాయలు. సో 4,000 రూపాయలు ద్రవ్య విలువ. అదేవిధంగా బి గ్రేడ్ భూమి యొక్క ధాన్యం 50 బస్తాలు, ధర రూపంలో చెప్పాలంటే 50 ఇంటూ 40, ఒక బస్తా ధాన్యం ఖరీదు 40 రూపాయలు కాబట్టి 2,000 రూపాయలు. కాబట్టి ఇక్కడ బాటకం అనేది మన ధాన్య రూపంలో చెప్తాను. ఏ గ్రేడ్కి ఏమో 100 బస్తాల ధాన్యం ఉంది బాటకం, బి గ్రేడ్ భూమికి ఏమో 50 బస్తాల ధాన్యం బాటకం ఉంది, సి గ్రేడ్ భూమికి ఉండదు, ఉపాంత భూమి కాబట్టి అది ధర. అదే కనుక మనం ద్రవ్య రూపంలో చెప్తే ఏ గ్రేడ్ భూమికి 4,000 రూపాయలు, బి గ్రేడ్ భూమికి 2,000 రూపాయలు. సో ఇది దాని ప్రధాన ఇక్కడ విషయం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టికల ప్రకారము సి గ్రేడ్ భూమి ఉపాంత భూమి కాబట్టి దాన్ని బాటకం లేని భూమిగా మనం చెప్తాం సి గ్రేడ్ భూమికి. ఎందుకని, రికార్డు ఉపాంత భూమికి బాటకం ఉండదు అని చెప్పింది కాబట్టి. ఇక్కడ మొత్తం ఉత్పత్తి వ్యయము మొత్తం రాబడికి సమానంగా ఉంది కాబట్టి ఇందాక చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం. సి గ్రేడ్ భూమిలో ఒక బస్తా ధాన్యం పండించడానికి అయ్యే ఖర్చు 40. ఎందుకని, 6,000 రూపాయలతో 150 బస్తాలు ధాన్యం పండించింది కాబట్టి. కాబట్టి ఏ గ్రేడ్ భూమి 100 బస్తాల ఆహార ధాన్యము మిగులుని మనం ఏం చేసినాం, 40 రూపాయలతో, ఒక బస్తా ఖరీదంతా అనుకున్న 40 కాబట్టి 4,000 రూపాయలు వచ్చింది మనకి అది. అదేవిధంగా బి గ్రేడ్ భూమి యొక్క 50 బస్తాల ఆహార ధాన్యం మిగులును ఆ బాటకం రూపంలో చెప్తున్నాం కాబట్టి దానికి ద్రవ్య రూపంలో చెప్తే 50 ఇంటూ ఒక బస్తా ఖరీదు 40 కాబట్టి సి గ్రేడ్ భూమి యొక్క బస్తా పడింది 2,000 రూపాయలు. ఇట్లా మనకి ఈ సిద్ధాంత ప్రకారం ఉత్పత్తి వ్యయంలో భాగంగా బాటకం ఉండదు. అంటే ఉత్పత్తి ఏమైంది 6,000 సి భూమికి, అది బాటకం కాదని చెప్తాను నేను. అందుకే ధరను మించి ఉన్న మిగులు బాటకంగా ఏర్పడుతుంది. ధరను మించి ఉన్న మిగులు అంటే ఏంది, ఇప్పుడు 6,000 బై 150, దాని యొక్క ధర ఎంత పడింది 40 రూపాయలు. కానీ దానికంటే మించే ఉంది, బి గ్రేడ్ భూమికి 50 బస్తాలు ఉంది, ఏ గ్రేడ్ భూమికి 100 బస్తాలు ఉంది కాబట్టి ధరను మించి ఉన్న మిగులునే బాటకంగా చెప్తాము. సో ఇదన్నమాట. ఇట్లా ఇక్కడ మనం రికార్డు అని చెప్తుందంటే వైవిధ్యం, అంటే భూమిలో వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది మిగులు, భూసారంలో తేడాలను బట్టి బాటకం ఏర్పడుతుందని చెప్తున్నాం. జనరల్గా సాధారణంగా కూడా మనం చూసినప్పుడు మన యొక్క నిత్య జీవితంలో కూడా ఈ సూత్రం రైతులకి కాకపోయినా ఎక్కువ పంట పండే భూమికేమో కౌలు అంటాం మనం, బాటకాన్ని మనం మన భాషలో కౌలు అంటాము. ఆ కౌలు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ పంట పండే భూమికేమో కౌలు తక్కువ ఉంటుంది జనరల్గా. సో ఇతనేం చెప్పినంటే ఇక్కడ ఉపాంత భూమికి బాటకం ఉండదండు, కానీ మన నిత్య జీవితంలో ప్రతి భూమికి కూడా ఎంతో కొంత బాటకం ఉంటుంది. కానీ ఈ సిద్ధాంతం ప్రకారమైన ఉపాంత భూమికి బాటకం ఉండదు అనేది ఈయన యొక్క కాన్సెప్ట్. కాబట్టి దీన్ని మనం ఒక
పటం రూపంలో చూపించడం జరిగింది. ఇక్కడ ఎక్స్ అక్షం తీసుకున్నాం, వై అక్షం తీసుకున్నాం. ఎక్స్ అక్షం మీదేమో భూమి యొక్క శ్రేణులు ఏ గ్రేడ్ భూమి, బి గ్రేడ్ భూమి, సి గ్రేడ్ భూమిగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వై అక్షం మీద ఏం చేసినాము, ఉత్పత్తి విలువ చూసినాం, ఎంత ఉత్పత్తి అనేది. సో కాబట్టి ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం 4000, పటంలో ఛాయా ప్రదేశం ఉంది కదా, ఆ రెడ్ మార్కులో ఏ గ్రేడ్ భూమి యొక్క బాటకం చూపించను. అదేవిధంగా బ్లూ కలర్లో 2000 రూపాయలు బి గ్రేడ్ భూమి యొక్క బాటకం. సి అనే భూమి ఉపాంత భూమి. అంటే ఉపాంత అంటే మనం చెప్పుకున్నాం అదనపు భూమి, అంటే ఒక భూమికి అదనంగా వచ్చిన భూమిని ఉపాంత భూమి అంటాను. సో కాబట్టి ఏకి బి ఉపాంత భూమి, బికి సి ఉపాంత భూమి. సో కాబట్టి ఇక్కడ మనం దీని ప్రకారము సి గ్రేడ్ భూమి ఉపాంత భూమి కాబట్టి ఈ యొక్క సి గ్రేడ్ భూమికి బాటకం ఉండదు అనేది ఈ యొక్క రికార్డు యొక్క ప్రధాన అంశమట. కాబట్టి భూమిలో కొన్ని సహజమైన నశింపులేని శక్తులు ఉపయోగించుకున్నందుకు గాను భూస్వామికి ఇచ్చే ప్రతిఫలమే బాటకం అంటాను. ఈయన ప్రకారం వైవిధ్యం వల్ల ఏర్పడే మిగిలే బాటకము. కాబట్టి ఈ 3 భూముల్లో ఏ గ్రేడ్ భూమి, బి గ్రేడ్ భూమి, సి గ్రేడ్ భూముల్లో వైవిధ్యం వల్ల ఇక్కడ బాటకం ఏర్పడింది అనేది ప్రధానమైన అంశము. కాబట్టి భూమికి బాటకం అనేది దాని ఉపాంత భూమిని బట్టి ఏర్పడుతుంది. కాబట్టి బాటకం అనేది ఎట్లా పంపిణీ జరుగుతుంది భూమికి, దాని యొక్క ఉపాంత భూమిని బట్టి ఏర్పడుతుంది అనేది ఈయన ప్రధాన ఉద్దేశము. అయితే ఈ యొక్క సిద్ధాంతం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏంటి ఆ విమర్శలు అంటే, ఈయన కొన్ని అవాస్తవిక ప్రమేయాలు తీసుకున్నాడు. ఏంటది? ఒకటి, సంపూర్ణ పోటీ అనేది జనరల్గా మనకు కనిపించదు. మనం చెప్పుకున్నాం కూడా సంపూర్ణ పోటీ అనేది ఒక ఊహాజనితమైనది. వ్యవసాయ రంగంలో అసలు ఉండదు అది సంపూర్ణ పోటీ, అంటే అందరి మధ్య సంపూర్ణంగా అన్ని రకాల అనేది. రెండోది ఏంటి, భూమికి మూలమైన వినాశనం కాగని శక్తులు ఏమీ లేవు. అంటే భూమికి కొన్ని నశించిపోయే శక్తులు ఉన్నాయి, కొంత భూమి నశించిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దానికి ఎరువులు, క్రిమిసారక మందులు అవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. అదొక అంశం. ఇంకోటి చెప్పిన ప్రమేయము, భూమి సాగుకు తప్ప ఇతర ప్రత్యామ్నాయ ఉపయోగాలకు లేవనే ప్రమేయం చేయబడింది. కానీ మన భూమిని కేవలం సాగుకే చేస్తామా? బిల్డింగుల నిర్మాణానికి, కంపెనీల నిర్మాణానికి, అనేక అవసరాల కోసం మన భూమిని ఉపయోగించుకుంటాం. సో ఇదొక విమర్శ. ఇంకా అతిసారవంతమైన భూములు మాత్రమే ముందు వాడుతున్న ప్రమేయము అన్ని సందర్భాల్లో నిజం కాదు. ఎందుకంటే మనకి తెలియదు కదా ఏది ఎక్కువ సారవంతమైంది, ఏది తక్కువ సారవంతమైంది ముందుగానే తెలిసిద్దా? అది పండించిన తర్వాత పంటని సేద్యం చేసిన తర్వాత తెలిసిద్ది. సో కాబట్టి ఇది తప్పు అనేది హెచ్సి ఖారే అనే ఒక ఆర్థికవేత్త కూడా నిరూపించడం జరిగింది. కాబట్టి ఇదొక విమర్శ దీని మీద. దీంతోపాటు స్వల్పకాలంలో కూడా స్థిర కారకాలకు బాటకం ఏర్పడుతుంది. అంటే ఈయన ఏం చెప్పిండు, కేవలం భూమికే కాదు బాటకం, కొన్ని స్థిర కారకాలు, ఉత్పత్తి కారకాలు స్థిర వాటికి కూడా బాటకం ఏర్పడుతుంది స్వల్పకాలంలో. మార్షల్ దీన్ని కృత్రిమ బాటక సిద్ధాంతంగా చెప్పడం జరిగింది. ఏంటి కృత్రిమ బాటక సిద్ధాంతం అంటే మానవ నిర్మిత సాధనాలైన కొన్ని యంత్ర పనిముట్లు ఉన్నప్పుడు వాటికి డిమాండ్ మేర స్వల్పకాలంలో వాటిని సప్లై చేయలేము. కాబట్టి డిమాండ్ పెరిగినప్పుడు వాటి కొంత అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అది కృత్రిమంగా ఏర్పడింది కాబట్టి కొరత అనేది ఈయన యొక్క సిద్ధాంతం, కృత్రిమ బాటక సిద్ధాంతం. సో కాబట్టి కేవలం భూమికే కాదు బాటకం అనేది ఇతర ఉత్పత్తి కారకాలకు కూడా బాటకం అనేది ఉంటుంది అనేది మార్షల్ వివరించడం జరిగింది. అదేవిధంగా బాటకం లేని భూమి భావన తప్పు. ఎందుకంటే అసలు ఆర్థిక వ్యవస్థలో ప్రతి భూమికి ఎంతో కొంత బాటకం ఉంటుంది, మనం చూస్తున్నాం మనం. కానీ బాటకం లేని భూమి అంటూ వాళ్ళకి ఏమీ ఉండదు. కాకపోతే ఏమైంది, అది పండే సారాన్ని బట్టి ఒక భూమికి ఎక్కువ బాటకం ఉండొచ్చు, కొన్ని భూములకి తక్కువ బాటకం ఉండొచ్చు అనమాట. సో అదొక అంశం అనమాట. అదేవిధంగా ధర వల్ల బాటకం ఏర్పడుతుందనే ప్రమేయం కూడా తప్పే. ఇందా చెప్పుకున్నాం, ఉపాంత భూమికి 6000 రూపాయలు పెడితే 150 బస్తాల ధాన్యం పడింది, దాని ఖర్చు ధర 40 రూపాయలైంది. ఆ 40 రూపాయలను బట్టి మిగతా భూములకి బాటకం నిర్ణయించబడుతుంది అనేది తప్పు. అసలు బాటకం వల్లనే ధర నిర్ణయించబడింది అనేది ముఖ్యమైనది ఇక్కడ. సో కాబట్టి ఈయన కొన్ని విమర్శలు, ఈ యొక్క సిద్ధాంతం అనేది కొంత విమర్శలకి లోను కావడం అనేది జరిగింది. సో అయితే ఏది ఉన్నప్పటికీ కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఈ యొక్క బాటక సిద్ధాంతంలో కొన్ని వివిధ విధానాలను, అంటే బాటక సిద్ధాంతానికి సంబంధించి కొన్ని విధానాలను రూపొందించడంలో ఈ సిద్ధాంతం తోడ్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా మనకి
భూమికి ఆ యొక్క సారాన్ని బట్టి ఆ వైవిధ్యాన్ని బట్టి బాటకం ఏర్పడుతుంది. కాబట్టి భూమికి బాటకం ఈ విధంగా పంపిణీ జరుగుతుందని చెప్పేసి రికార్డు తన యొక్క సిద్ధాంతంలో, ఈ యొక్క సాంప్రదాయ సిద్ధాంతంలో వివరించడం జరిగిందనమాట. ఓకే, థ్యాంక్ యూ.